ఇవాళ ఆర్వీ ట్రావెల్స్ ప్రత్యేక కార్యక్రమంలో మనం తెలుసుకుంటున్న మహాకుంభమేళ విశేషాలు. మహాకుంభమేళ ఈ పేరు చాలామందికి తెలుసు. ఆ పేరు వింటేనే ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది. కోటాను కోట్ల మంది సమూహం అయ్యేటువంటి వరల్డ్లోని అతిపెద్ద సమూహం ఏదైనా ఉంది, అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం ఏదైనా ఉంది అంటే అది మహాకుంభమేళగా చెప్పుకోవచ్చు. 2013లో మనం చూసాం మహాకుంభమేళ అలహాబాద్ ప్రయాగ క్షేత్రంలో ఎంతటి అద్భుతంగా జరిగిందో. ఎన్ని కోట్ల మంది ప్రజలు ఆ మహాకుంభమేళ కార్యక్రమానికి తండోపతండాలుగా తరలి వెళ్ళారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. అటువంటి మరొక మహాకుంభమేళ ఈ సంవత్సరం 2025 జనవరి నుంచి సంక్రాంతి పండుగ నుంచి మనకు ప్రారంభమవుతూ ఉంది. ఈ మహాకుంభమేళ కార్యక్రమానికి దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది భక్తులు, హిందువులు ఈ కార్యక్రమానికి రావడం, ఆ మహాకుంభమేళలో స్నానం ఆచరించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 55 రోజుల కాలం పాటు జరిగేటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమము. ఇంతటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం, ఇన్ని కోట్ల మంది ప్రజలు పాలు పంచుకునేటువంటి కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడ కూడా కనిపించదు. అటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఒక స్నానానికి, ఎందుకంటే మనకందరికి తెలుసు మహాకుంభమేళ ఎక్కడ జరుగుతూ ఉంది, ప్రయాగలో జరుగుతూ ఉంది. ప్రయాగ క్షేత్రం అంటేనే ఏంటి, గంగా, యమున, సరస్వతి నదుల యొక్క సంగమ ప్రదేశాన్ని మనం ప్రయాగగా పిలుస్తున్నాం. అక్కడ గంగా, యమున నదులు మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఈ మహాకుంభమేళ టైంలోని సరస్వతి నది భూ అంతర్భాగం నుంచి వెలుపలికి వచ్చి అక్కడ సంగమిస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ముఖ్యంగా మౌని అమావాస్య రోజు పాల రూపంలో మనకు సరస్వతి నది అక్కడ కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే ఆ మౌని అమావాస్య రోజు దేశంలో ఉన్నటువంటి ఎక్కడి నుంచి వస్తారో, ఎలా వస్తారో కూడా తెలియదు. కొన్ని లక్షల మంది దిగంబర సాధువులందరూ కూడా మౌని అమావాస్య రోజు మహాకుంభమేళలో స్నానం ఆచరించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఒక స్నానం చేస్తే చేసిన పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి అన్నటువంటి ఒక గొప్ప నానుడి కలిగి ఉన్నటువంటి ప్రాంతం భారతదేశం. మన దేశంలో ఉన్నటువంటి అన్ని నదులు కూడా మనం పుణ్య నదులుగా భావిస్తూ ఉంటాము. నదులకి, పర్యావరణానికి పూజ చేసేటువంటి ఒక గొప్ప సంస్కృతి కలిగి ఉన్నటువంటి దేశం భారతదేశం. అందుకే చాలా మంది చెప్తూ ఉంటారు, ఎన్నో జన్మల పుణ్యఫలం చేస్తే తప్ప భారతదేశంలో జన్మించేటువంటి అవకాశం మనకు రాదు అని చెప్పేసి. కొన్ని లక్షల జన్మల పుణ్యఫలమే భారతదేశంలో మనం జీవించడం. అటువంటి మన దేశంలో జరిగేటువంటి ఎన్నో రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనం మాటలతో చెప్పలేనివి కావు. అవి నిజంగా చూస్తేనే మనకు వాటి యొక్క మహత్వం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అటువంటి మహాకుంభమేళ కార్యక్రమము మకర సంక్రాంతి స్నానంతో ప్రారంభమవుతుంది. మొత్తం 5 రకాల ప్రధానమైనటువంటి స్నానాలు ఉంటాయి. మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి, అదేవిధంగా మాఘ పౌర్ణమ, మహాశివరాత్రి, ఇలా ఈ 5 స్నానాలకు సంబంధించి ప్రముఖమైనటువంటి స్నానాలుగా చెప్పుకోవచ్చు. ఈ 5 స్నానాలకి భక్తులు కోటాను కోట్లుగా వెళ్ళి మహాకుంభమేళ ప్రాంతమైనటువంటి ప్రయాగ క్షేత్రంలో స్నానం ఆచరించడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం, చూస్తూ ఉంటాం. అటువంటి మహాకుంభమేళకి వెళ్ళాలి అన్నటువంటి ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎందుకంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది ఈ మహాకుంభమేళ. ఆ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా, ఒక భారతదేశం నుండే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా లక్షలాది మంది పర్యాటకులు అక్కడికి రావడం అనేది చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని మీకు అందరికీ తెలుసు, ఆర్వీ ట్రావెల్స్ అంటేనే భారతీయ ఆధ్యాత్మిక జీవన యాత్రలో ప్రముఖమైనటువంటి సంస్థగా మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ ప్రాంతాల నుంచి ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా, ఒక నది పుష్కరం జరిగింది అంటే చాలు, అది గంగా నది అయినా, యమునా నది అయినా, కావేరి అయినా, పెన్నా నది అయినా, ఎక్కడైనా సరే నదికి పుష్కరాలు వచ్చాయి అంటే చాలు లక్షలాది మంది భక్తులు ఎవరు వెళ్తూ ఉంటారు అంటే ముఖ్యంగా సౌత్ ఇండియాకి సంబంధించి. అదేవిధంగా అద్భుతమైనటువంటి యాత్రలు ఉన్నాయి దేశంలో, కొన్ని ప్రముఖమైనటువంటి యాత్రలు. ఆ యాత్రలు దేశంలో కొన్ని టైంలో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమర్నాథ్ యాత్ర జూన్
ఎండింగ్ లో ప్రారంభమై ఆగస్టు వరకు మాత్రమే ఉంటుంది. సాక్షాత్ పరమశివుడే స్వయంగా వెలిసేటువంటి యాత్ర అమర్నాథ్. అదేవిధంగా చార్ధామ్ యాత్ర, అసలు ఆర్వీ ట్రావెల్స్ ముందు చార్ధామ్ యాత్ర అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టమైనటువంటి యాత్ర, చాలా ఇబ్బందిగా ఉంటుంది. వెళ్ళేటువంటి మార్గం కానీ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా చాలా కష్టంగా ఉంటాయి. అంటే ఎంతో మంది కష్టమైనటువంటి యాత్రగా పేరుగాంచేటువంటి చార్ధామ్ యాత్రని సైతం ఇష్టమైనటువంటి యాత్రగా మార్చి వేలాది మంది ప్రయాణికుల్ని ఆ మాసంలో మే, జూన్, తర్వాత అక్టోబర్, సెప్టెంబర్ మాసాలలో పంపిస్తూ ఉన్నటువంటి ఒకే ఒక సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. ఇలా దేశంలో ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగినా 8 నెలల నుండి సంవత్సర కాలం ముందుగానే ఎంతమంది ప్రయాణికులను తీసుకువెళ్ళాలి, ఎలా వాళ్ళకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, ఇటువంటి అనేక అంశాల మీద స్పష్టతతో ముందస్తు నిర్ణయాలు తీసుకున్నటువంటి సంస్థ ఆర్వీ ట్రావెల్స్ సంస్థ. మహాకుంభమేళా కార్యక్రమం 2025 జనవరి 13వ తారీఖు మకర సంక్రాంతి రోజు నుండి ప్రారంభమవుతూ మహాశివరాత్రి పర్వదినం వరకు దాదాపుగా 55-56 రోజుల కాలం పాటు జరిగేటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి క్రతువులో లక్షలాదిగా వెళ్ళేటువంటి తెలుగు, తమిళ, కన్నడ ప్రజలందరికీ కూడా మెరుగైనటువంటి సౌకర్యాల్లో ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా, ఎందుకంటే ప్రతి ఆధ్యాత్మిక భక్తుడు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు అంటేనే కొంచెం ఎక్కువగా వయోవృద్ధులు, వయసు పైబడినటువంటి వాళ్ళు, 50 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు మాత్రమే ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటారు. అందరికీ కూడా అనేక రకాల అనుమానాలు వస్తూ ఉంటాయి. లక్షలాది మంది ప్రజలు వెళ్తూ ఉన్నారు, ఉండడానికి వసతి ఎట్లా ఉంటుంది, భోజనం ఎలా ఉంటుంది, వెళ్ళేటువంటి మార్గం ఎట్లా ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఇలా ఎన్నో రకాలైనటువంటి సందేశాలు ప్రతి ఒక్కరు కూడా వ్యక్తమవుతూ ఉంటాయి. ఈ సందేహాలకు అన్నిటికీ కూడా ఒకే ఒక చిరునామా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. మీకు అవసరమైనటువంటి విమాన టికెట్స్ ముందస్తుగా బ్లాక్ చేసాం. మీకు కావాల్సినటువంటి వసతి చక్కటి 3 స్టార్ హోటల్స్, డిలక్స్ హోటల్స్, బడ్జెట్ హోటల్స్ అన్నీ కూడా ముందస్తుగానే ఏర్పాటు చేసి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తన కుటుంబ బడ్జెట్స్కి అనుగుణంగా ప్యాకేజీలు కల్పించడానికి ముందుకు వస్తూ ఉన్నటువంటి సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. కాబట్టి మహాకుంభమేళా వస్తూ ఉంది. ఈ మహాకుంభమేళలో ప్రధానమైనటువంటి మౌని అమావాస్య రోజు కానీ, మకర సంక్రాంతి రోజు కానీ, మాఘ పౌర్ణమి రోజు కానీ, వసంత పంచమి రోజు కానీ, మహాశివరాత్రి పర్వదినం రోజు కానీ మనం అక్కడికి వెళ్ళి స్నానమాచరించాలి అని చాలా మందిలో ఉంటుంది. వీటికి అన్నిటి కూడా అనుగుణంగా కొన్ని వందల మందికి ఇప్పటికీ ఏర్పాటు చేసి వచ్చాం. కాబట్టి భక్తులు ఎవ్వరు కూడా ఎలాంటి అసౌకర్యాన్ని, ఎలాంటి సందేహాన్ని కూడా వ్యక్తం చేయకుండా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మహాకుంభమేళా ప్యాకేజీలన్నింటినీ కూడా ఒక్కసారి తెప్పించుకొని వాటిని స్టడీ చేసి చక్కటి ఫెసిలిటీస్తో కూడినటువంటి, ఇక్కడ మీరు బాగా గమనించవలసిన అంశం ఏంటి అంటే లక్షలాదిగా కోటాను కోట్లుగా వచ్చేటువంటి ప్రజలు మనం చూసాం. 2013 ఎన్ని స్పెషల్ ట్రైన్స్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ రన్ చేసిందో. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో అప్పుడు విమాన సౌకర్యాలు చాలా అల్పంగా ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ కేంద్రంగా ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ట్రైన్స్ ని మహాకుంభమేళకి నడిపిన సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. అదేవిధంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో కూడా ప్రత్యేకంగా విమాన సంస్థలతో కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకొని కొన్ని వందల వేల మందిని ప్రత్యేకంగా విమాన సౌకర్యం ద్వారా మహాకుంభమేళకి తీసుకువెళ్ళేటువంటి సౌకర్యాన్ని ఆర్వీ ట్రావెల్స్ తీసుకొని వస్తూ ఉంది. నా పేరు ఆర్ గోవింద్ అండి. నేను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రిటైర్ అయ్యాను. బాంబేలో పనిచేస్తున్నాను. హైదరాబాద్కి గత 2 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆర్వీ ట్రావెల్స్ గురించి విన్న తర్వాత చార్ధామ్ యాత్రకు వెళ్దాం అనుకున్నాము. కానీ దానికంటే ముందర గంగా పుష్కరాలు వచ్చాయి. గంగా పుష్కరాలకి ఏప్రిల్ 2023లో వెళ్ళాము. నేను మా వైఫ్తో, భార్గవితో పాటు వెళ్ళాము. అది ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంది. ముఖ్యంగా ఏంటంటే తెలుగు వాళ్ళకి ఉన్న రిలీజియస్ సెంటిమెంట్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడెక్కడ ఏ విధమైన కార్యక్రమాలకు ఇంట్రెస్ట్ ఉంటుంది, ట్రావెలర్స్, టూరిస్టులు ఇంట్రెస్ట్ చేస్తారు అని గుర్తించి ఆ విధంగా ఎంటైర్ ట్రిప్ జరిగింది. ముఖ్యంగా భోజన విషయంలో మరీ చాలా శ్రద్ధ తీసుకున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఎక్కడికెక్కడ ఫ్రెష్ మీల్స్ ఇంటి దగ్గర చేసుకున్నట్టుగా ఎక్కడికక్కడ చేసి ఇచ్చేశారు. ఎక్కడ ఒక్కొక్కసారి టైం చాలా తక్కువైనా సరే కాంప్రమైజ్ అవ్వలేదు. ఫుడ్ మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫుడ్, ఎండ్ టు ఎండ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నైట్ మీల్స్ వరకు ఏ విధమైన కాంప్రమైజ్ అవ్వకుండా కంప్లీట్ క్వాలిటీ ఫుడ్, క్లీన్ ఫుడ్ పెట్టారు. ఇట్స్ వాజ్ రియల్లీ అమేజింగ్ దట్ దే కుడ్ మేనేజ్ దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్ అరేంజ్మెంట్ త్రూ అవుట్ ద ట్రిప్. అండ్ ప్రతి చోట అకామిడేషన్ బాగుంది, డీసెంట్ అకామిడేషన్. ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ ప్లాన్ ఈజ్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ ఈజ్ యాజ్ ఎక్స్పెక్టెడ్, నో డిసప్పాయింట్మెంట్స్ ఎనీవేర్.
and we are really enjoyed it. And with that experience, we are again planning to go to Narmada Pushkaralu and also Chardhama Yatra in the month of May. We are very thankful to RV Travels for the excellent experience they gave to us. పర్టికులర్లీ ఇంతకుముందు నేను బాంబేలో వేరే టూర్స్లో వెళ్ళాను. దానికి దీనికి డిఫరెన్షియేషన్ ఏంటంటే ఈ ఆంధ్ర వాళ్ళ ఇంట్రెస్ట్ని పర్టికులర్లీ ఫోకస్ చేస్తూ టూర్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా మందికి చాలా డౌట్స్ వ్యక్తం అవుతూ ఉంటాయి. మరి మహాకుంభమేళా తీసుకువెళ్తూ ఉన్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత కేవలం ప్రయాగలో స్నానం చేయించి తీసుకువస్తారా, లేకపోతే ఇంకా ఏవైనా ప్రదేశాలు ఉన్నాయా అన్నటువంటి అంశం చాలా మందిలో డౌట్ వ్యక్తం అవుతూ ఉంటుంది. నేను చాలా మందికి చెప్పేది ఒకటే, అసలు ఆ ప్రదేశం అంటేనే భారతదేశానికి గుండె లాంటిది. ఎందుకంటే మనిషికి గుండె ఎంత ఇంపార్టెంటో భారతదేశ ఆధ్యాత్మిక ప్రవృత్తిలో అంతటి ఇంపార్టెంట్ ప్రదేశం ప్రయాగ, కాశీ, నైమిషారణ్యం, అయోధ్య. మనం ఒక్కసారి భారతదేశ ఆధ్యాత్మిక జగత్తులో, ఆధ్యాత్మిక యాత్ర ప్రపంచంలో ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే, ఇండియా మ్యాప్ తీసుకుంటే ప్రతి ఒక్క హిందువు కూడా తప్పనిసరిగా వెళ్ళాల్సిన ప్రాంతం ఏది అంటే కాశీ. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తప్పనిసరిగా చూడాలి అని తప్పించేటువంటి ఆలయం ఏది అంటే అయోధ్యలో ఉన్నటువంటి శ్రీరామచంద్ర ప్రభువుకు సంబంధించిన ఆలయం. ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితంలో చేసినటువంటి సకల పాపాలను కూడా హరించుకుపోవాలి. నేను ఎన్నో తప్పులు చేసి ఉంటాను, తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేసి ఉంటాను, వాటన్నింటినీ కూడా పాప విముక్తి కావాలి అంటే మనకు సంస్కృతిలో ఒక ముఖ్యమైన అంశం ఏది అంటే ప్రముఖమైనటువంటి గంగా నది, యమునా నది, సరస్వతి నది సంగమ ప్రదేశం ఏదైతే ఉందో ప్రయాగ క్షేత్రం, అక్కడికి వెళ్ళి స్నానం ఆచరిస్తే సమస్త పాపాలు కూడా హరించుకుపోతాయి అన్నటువంటి నానుడి ఉంది. అటువంటి ప్రదేశం ప్రయాగ. వీటితో పాటు భూమి మీద అత్యంత విశిష్టమైనటువంటి ప్రాంతం ఏదైనా ఉంది అని సాక్షాత్ శ్రీ మహావిష్ణువే తెలియజేసినటువంటి ప్రదేశం. ఎంతో మంది ఆధ్యాత్మిక వ్యక్తులకి అద్భుతమైనటువంటి ప్రదేశం, అంతటి విశిష్టమైనటువంటి ప్రదేశం భూమండలంలో ఎక్కడ కూడా లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ 4 ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి అంటే అలహాబాద్ ప్రయాగ క్షేత్రానికి సరౌండింగ్స్ లో ఉన్నాయి. ప్రయాగ క్షేత్రం నుంచి 3 గంటల వ్యవధిలో నైమిషారణ్యం ఉంది. ప్రయాగ క్షేత్రం నుంచి 2.5 గంటల వ్యవధిలో మన అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయం ఉంది. ప్రయాగ క్షేత్రం నుంచి కేవలం 2 గంటల వ్యవధిలో కాశీ క్షేత్రం మనకు అందుబాటులో ఉంటుంది. వాటితో పాటు గయా అన్నటువంటి క్షేత్రం కూడా మనకు తెలుసు. పితృదేవతలకు సంబంధించి ఈ జన్మకు కారణమైనటువంటి పితృదేవతలకు ఎవరైనా మరణించి ఉంటే వాళ్ళకు అవసరమైనటువంటి తీర్థ కార్యక్రమాలు, పిండ ప్రదానాది కార్యక్రమాలు నిర్వర్తించి వాళ్ళ యొక్క రుణం తీర్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక ప్రాంతం ఏది అంటే గయా. ఆ గయా క్షేత్రానికి కూడా వెళ్ళడానికి అవకాశం ఈ ప్యాకేజ్ లో కల్పిస్తూ ఉన్నాం. కాబట్టి ఎన్నో రకాల ప్యాకేజీలు డిజైన్ చేశాం. 3 nights 4 days ప్యాకేజీ కేవలం 20,000 రూపాయల నుంచి స్టార్టింగ్ మొదలు పెట్టేశాము. అదేవిధంగా 4 nights 5 nights కొంతమంది యాత్రికులకి కాశీలో 9 రోజులు నిద్ర చేయాలి అన్నటువంటి ఆకాంక్ష ఉంటుంది. ఆ ఆకాంక్షని పర్వదినాలలో కూడా నెరవేర్చాలి అన్నటువంటి ఆలోచనతో ఈ యొక్క మహాకుంభమేళ టైంలోనే కాశీలో 9 రాత్రులు నిద్ర చేసే అవకాశంతో ప్రత్యేక ప్యాకేజీలను ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ మీకు కల్పిస్తూ ఉంది. చాలా అద్భుతమైనటువంటి యాత్ర ఇది. ఈ యాత్ర నిజంగా మహాకుంభమేళ టైంలో చేయడం అనేది చాలా ఇష్టంగా చెప్పుకోవచ్చు. ఇవాళ చార్ధామ్ యాత్రలో ప్రముఖమైనటువంటి ప్రదేశాలు గంగోత్రి, యమునోత్రి. ఈ 2 ప్రదేశాల నుంచి పుట్టినటువంటి జలమే గంగా నది, యమునా నదిగా ప్రవహిస్తూ భారతదేశ ఆధ్యాత్మిక జగత్తులో ఒక జీవనదులుగా, ఒక భక్తి పారవశ్యం ఉన్నటువంటి నదులుగా, చేసిన పాపాలన్నీ కూడా హరించుకుపోయేటువంటి తత్వం ఉన్నటువంటి నదులుగా, ప్రతి ఒక్క రోజు కూడా కోటాను కోట్ల మంది భక్తుల చేత పూజలు అందుకున్నటువంటి నదులుగా పేరుగాంచినటువంటి నదులు గంగా, యమునా నదులు. అటువంటి గంగా, యమునా నది సంగమ ప్రదేశంలో స్నానం ఆచరించడం అనేది నిజంగా మన పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు. అందుకే మహాకుంభమేళా టైంలో ఒక భారతదేశం నుండి మాత్రమే కాకుండా కోటాను కోట్లుగా ఇతర దేశాల నుంచి కూడా, ఇతర ప్రాంతాల నుంచి కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు కూడా ఆ సమయంలో వస్తూ ఉంటారు. ఎవ్వరికీ అంతుచిగిన అంశం ఏంటంటే ఇన్ని కోట్ల మంది ప్రజలు ఈ యొక్క కార్యక్రమానికి వస్తూ ఉంటారు. ఇంతటి ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రపంచంలో మరెక్కడ కూడా లేదు అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. అటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి, కన్నడ ప్రాంతం నుంచి, తమిళనాడు ప్రాంతం నుంచి మీకందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉంది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మీ వెంట ఉంది. మీరు కుంభమేళా వెళ్ళాలి, సొంతంగా వెళ్ళాలి అనుకుంటే విమాన టికెట్స్ దొరికేటువంటి పరిస్థితి కాదు, ట్రైన్ టికెట్స్ దొరికేటువంటి పరిస్థితి కాదు. ట్రైన్స్ మనకు చాలా అల్పంగా ఉన్నాయి, పైగా వాటిలో టికెట్స్ కూడా దొరికేటువంటి పరిస్థితి కాదు. కానీ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ తెలుగు ప్రాంతాల నుంచి, కన్నడ ప్రాంతాల నుంచి లక్షలాదిగా ప్రజలు వెళ్తూ ఉన్నారు. వాళ్ళకి అందరికీ కూడా మెరుగైనటువంటి సౌకర్యాలే ఆర్వి ట్రావెల్స్ సంస్థ యొక్క ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి దానికి అనుగుణంగా ప్రత్యేక ప్యాకేజీలను, ప్రత్యేక
బద్రీనాథ్ క్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి బ్రహ్మ కపాలంలో పితృదేవతలకు తీర్థ ప్రసాదాది కార్యక్రమాలు, పిండ ప్రసాదాది కార్యక్రమాలు నిర్వర్తిస్తే ఇంకా ఒక హిందువుగా జన్మించిన దానికి అంతకు మించినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం లేదు. పెద్దల యొక్క రుణం తీర్చుకుంటాము. అందుకే వేలాదిగా లక్షలాదిగా ప్రతి సంవత్సరం కష్టమైనా సరే చార్ధామ్ యాత్రకు వస్తూ అక్కడ బ్రహ్మ కపాలంలో పితృదేవతలకు పిండ ప్రధానాది కార్యక్రమాలు నిర్వహించడం అనేది మనం పరిపాటిగా గమనిస్తూ ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి ఆధ్యాత్మిక క్రతువులకు నిలయం చార్ధామ్ యాత్ర. అటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకుంటూ సరస్వతి నది పుష్కరాలు చేసేటువంటి అవకాశం మనకు వస్తూ ఉంది. కాబట్టి మన క్షేత్రంలో మాత్రమే సరస్వతి నది ఉంది. ఇక భారతదేశం ఎక్కడ కూడా మన సరస్వతి నది ప్రత్యక్షంగా మనం స్నానం ఆచరించడానికి అవకాశం లేదు. ఇలాంటి సరస్వతి నదికి సంబంధించి కూడా ఇప్పుడు నేను నవంబర్లో మాట్లాడుతూ ఉన్నా, డిసెంబర్ నుంచి ఆర్వి ట్రావెల్ ఎక్స్పో అన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంతో మీ ముందుకు వస్తుంది. ట్రావెల్ ఎక్స్పో అంటే మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశంలో ఎవ్వరు కూడా నిర్వర్తించిన విధంగా ఒక ట్రావెల్ ఎక్స్పోని ఏర్పాటు చేసి మేము కల్పిస్తూ ఉన్నటువంటి ప్యాకేజీలు డొమెస్టిక్ రంగంలో ఎలా ఉన్నాయి, ఇంటర్నేషనల్ రంగంలో ఎలా ఉన్నాయి, ప్యాకేజీ వివరాలు ఏంటి, ముందస్తుగా బుకింగ్ చేసుకుంటే కలిగేటువంటి డిస్కౌంట్స్ ఏంటి, ఇలా ఒక సంవత్సర కాలం పాటు 365 రోజుల కాలం పాటు భక్తులకు డిస్కౌంట్ కల్పించేటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమమే ట్రావెల్ ఎక్స్పో. ఈ ట్రావెల్ ఎక్స్పో డిసెంబర్లో ప్రారంభమవుతూ ఉంది. కాబట్టి ఇప్పటికీ ఎన్నో రకాల ప్యాకేజీలతో మేము ముందుకు వచ్చాం. ప్రత్యేకమైనటువంటి బుక్లెట్స్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటి కూడా తెప్పించుకొని 2025లో జరగబోయేటువంటి మహాకుంభమేళా మరి మే మాసంలో వచ్చేటువంటి సరస్వతి నది పుష్కరాలకు సంబంధించినటువంటి ముందస్తు బుకింగ్స్ అన్ని కూడా ముందస్తుగా చేసుకొని తక్కువ ధరలకి మీరందరూ కూడా ప్యాకేజీలు పొందాలి అని చెప్పేసి మనఃపూర్వకంగా కోరుకుంటూ ఉన్న ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్ర ప్రజలు, కన్నడ రాష్ట్ర ప్రజలు, తమిళనాడులో ఉన్నటువంటి తమిళ ప్రజలు అందరూ కూడా చక్కగా ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియచేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చార్ధామ్ యాత్ర ఎంత కష్టంగా ఉంటుందో, సరస్వతి పుష్కరాలు ఎలా ఉంటాయో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం చూసాం 2024లో కూడా కేవలం 200 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి 2 రోజుల కాలం అంటే 40 గంటల టైం తీసుకుంది. మే మాసంలో విపరీతమైనటువంటి రద్దీ, అక్కడ బస్సులకు పర్మిట్లు దొరక్క, బస్సులకి గ్రీన్ కార్డ్స్ లభ్యం కాక, వెళ్ళేటువంటి ప్రయాణికులకి వసతులు లేక ప్రతి వ్యక్తి కూడా వేసవి కాలంలోనే యాత్ర ప్రారంభమవుతుంది. ఆ వేసవి కాలంలోనే అందరికీ కూడా ఉద్యోగ వృత్తిరీత్యా, విద్యారీత్యా కూడా హాలిడేస్ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఆ సమయంలోనే అక్కడికి ఎక్కడ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పైగా 6 నెలల కాలం పాటు యాత్ర టెంపుల్స్ ఓపెన్స్ ఉన్నా కూడా మనకు అందుబాటులో కరెక్ట్ టైం ఏది అంటే ఓన్లీ మే, జూన్, తర్వాత అక్టోబర్, సెప్టెంబర్ మాత్రమే. అక్టోబర్, సెప్టెంబర్లో చలి ఉంటుందని చాలా మంది వెళ్ళడం మానేస్తూ ఉన్నారు. ఎక్కువ శాతం ప్రజలు, ఎక్కువ క్రౌడ్ మే, జూన్ మాత్రమే వస్తూ ఉంది. కాబట్టి ఎక్కువ రద్దీ అనేది ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఇంతటి రద్దీ కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా దాదాపుగా 200 మంది వంట వాళ్ళని, కిచెన్ వాళ్ళని చార్ధామ్ యాత్ర ఎముకలు కొరికేటువంటి చలిలో సైతం ఆర్వి ట్రావెల్స్ కి సంబంధించిన సిబ్బంది చార్ధామ్ యాత్ర మార్గం మధ్యంలో హరిద్వార్, రిషికేశ్, తర్వాత రాణాచెట్టి, యమునోత్రి, గంగోత్రి, ఉత్తరకాశీ, బద్రీనాథ్, కేదార్నాథ్ ఇటువంటి అన్ని ప్రదేశాలలో కూడా తెలుగు ఆహార రుచులకు అనుగుణంగా 200 మంది స్టాఫ్ పనిచేస్తూ వేలాదిగా తరలి వెళ్ళేటువంటి ఆర్వి ట్రావెల్స్ వెళ్ళేటువంటి భక్తులకు అందరికీ కూడా అసౌకర్యం అనేది ఎక్కడ కూడా రాకుండా, ఒక భోజనాలే కాదు, అకామిడేషనే కాదు, వెహికల్సే కాదు, ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ రాకుండా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ మీకు ప్యాకేజీలు కల్పిస్తూ ఉంది. చూడండి, నార్మల్ గానే చార్ధామ్ యాత్ర అంటే చాలా రద్దీ ఉంటుంది, చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ముందుగా మనం బుకింగ్ చేసుకోకపోతే మన ప్రయాణమే ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. పైగా ఈ సంవత్సరం మనకు సరస్వతి నది పుష్కరాలు కూడా యాడ్ అవుతుంది. సరస్వతి నది పుష్కరాలు చేయాలి అంటేనే చార్ధామ్ యాత్ర చేయాలి. సరస్వతి నది పుష్కరాల్లో పుష్కర స్నానం ఆచరించాలి అంటే చార్ధామ్ యాత్ర వెళ్ళాలి. పైగా తెలుగు ప్రజలు ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం ఇటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా 12 పుష్కరాలకు కూడా పుష్కర స్నానం ఆచరించేటువంటి అలవాటు కలిగి ఉన్నటువంటి ఆధ్యాత్మిక భక్తులు ఎందరో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ప్రతి సంవత్సరం వేలాదిగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో పుష్కర స్నానం కోసం వస్తూ ఉన్నారు. రిపీటెడ్ గా అన్ని పుష్కరాలు స్నానం ఆచరిస్తూ ఉన్నారు. 12 సంవత్సరాల కాలం పాటు
పుష్కరాలు ప్రతి పుష్కరంలో స్నానం చేయాలనేది మీ ఆకాంక్ష. నేను చూస్తూ ఉన్న బ్రహ్మపుత్ర పుష్కరాలు మొదలుకొని ఈ రోజు వరకు జరిగిన ఎన్నో పుష్కరాలకు అన్నింటికీ కూడా మాతో కలిసి ప్రయాణం చేశారు. మీకు అందరికీ కూడా నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఒక్కటే, పుష్కర స్నానం చేయాలి అంటే చార్ధామ్ యాత్ర. సుదూరమైనటువంటి ప్రాంతం, కొండ ప్రాంతాలు, చలి లాంటి ప్రాంతాలు, పైగా రవాణా సౌకర్యాలు సరిగా అందుబాటులో ఉండవు. విమాన సౌకర్యాలు అయితే మేము హైదరాబాద్ ఢిల్లీ, బెంగళూరు ఢిల్లీ, చెన్నై ఢిల్లీ, హైదరాబాద్ డెహ్రాడూన్, బెంగళూరు డెహ్రాడూన్ లాంటి ప్రాంతాలకు సంబంధించి ముందస్తుగా టికెట్స్ అన్ని కూడా ముందుగా బుకింగ్ చేసి మీకు అందరికీ కూడా బడ్జెట్స్ పెరగకుండా, ఎందుకంటే ఏ సంస్థ అయినా సరే మీరు బాగా గమనించండి, ఢిల్లీకి వచ్చి జాయిన్ అవ్వండి, హైదరాబాద్ వచ్చి జాయిన్ అవ్వండి, రిషికేశ్ నుంచి తీసుకుంటాము, డెహ్రాడూన్ నుంచి తీసుకుంటాము, లేదా ఢిల్లీలో మా కార్యాలయాన్ని సంప్రదించండి. ఇలాగా మీరు వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు ప్యాకేజీలు ఇస్తున్నారు. కానీ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ లాగా హైదరాబాద్, బెంగళూరు నుండే కేంద్రాలుగా, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి కేంద్రాలుగా ఉన్నటువంటి ప్రాంతం నుంచి విమాన వసతితో కలిపి ప్యాకేజీలు కల్పిస్తూ ఉన్నటువంటి సంస్థ ఏది ఉందంటే మన ఆర్వి ట్రావెల్స్ సంస్థ. కాబట్టి మీ బడ్జెట్స్ పెరగకుండా మీకు అందరికీ కూడా మేలు చేయాలి అన్నటువంటి ఆలోచనతో 6 నెలలు 8 నెలలు ముందుగానే టికెట్స్ అన్నింటినీ కూడా బ్లాక్ చేసి, పైగా టికెట్స్ మాత్రమే కాదు, హిల్ స్టేషన్స్ ఎలా ఉంటాయో మీ తోటి ప్రయాణికులు, ఇదివరకే చార్ధామ్ యాత్ర చేసినటువంటి ప్రయాణికులు ఒక్కసారి మీరు డిస్కస్ చేయండి. అక్కడ వసతులు చాలా అల్పంగా ఉంటాయి. ఎందుకంటే సంవత్సరంలో ఒక 3-4 నెలలు మాత్రమే వాళ్ళకు వ్యాపార కార్యకలాపాలు ఉంటాయి, మిగతా రోజులు ఉండేటువంటి పరిస్థితి లేదు. అందువల్ల లగ్జరీ ఫెసిలిటీస్ తో కూడినటువంటి హోటల్స్ మనకు అందుబాటులో ఉండవు. ఉన్నటువంటి హోటల్స్ ని, మెరుగైనటువంటి ఫెసిలిటీస్ తో ఉన్నటువంటి హోటల్స్ అన్నింటినీ కూడా మనం ముందుగానే బ్లాక్ చేసేటువంటి పరిస్థితి మనం తీసుకుంటూ ఉన్నాం. చాలా మంది అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్స్ దొరక, రూమ్స్ దొరక, ఒక సైడ్ ఏమో చలి ఉంటుంది, వాళ్ళు తీసుకొచ్చుకున్నటువంటి వెహికల్స్ లో పడుకునేటువంటి పరిస్థితి మీరు గమనిస్తూ ఉన్నారు. దాదాపు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ప్రతి సంవత్సరం మేము చూస్తూ ఉన్నాం. అందువల్ల ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నది ఒకటే, 2025 పుష్కరాలకు కానీ మహాకుంభమేళకు కానీ వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇప్పటి నుంచే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కాబట్టి ఇప్పటి నుంచి మీరు టికెట్స్ బుకింగ్ చేసుకోండి. మీకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు. విమాన టికెట్స్ లో కానీ, ట్రాన్స్పోర్టేషన్స్ లో కానీ, వసతిలో కానీ, భోజనం కానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏ మాత్రం ఆలస్యం చేసినా మీ కుటుంబ బడ్జెట్స్ పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. వాటితో పాటు సౌకర్యాలు పొందడానికి అవకాశం ఉండదు. వాటితో పాటు చాలా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. వీటన్నిటిని కూడా వేధించి వేసి మేము ముందుకు వస్తూ ఉంటాం. పైగా డిసెంబర్ 1వ తారీఖు నుంచి ట్రావెల్ ఎక్స్పో 2024-25 స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ప్రదేశంలో కూడా, తెలుగు, కన్నడ, తమిళ ప్రాంతాల్లో అన్ని ప్రదేశాల్లో కూడా ట్రావెల్ ఎక్స్పో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ట్రావెల్ ఎక్స్పోలో మీరు బుకింగ్ చేసుకుంటే స్ట్రైట్ గా ఎవరిని కూడా, ఎందుకంటే మీరు నన్ను కలిసేటువంటి అవకాశం లేకపోయినా ట్రావెల్ ఎక్స్పోలో మీరు బుకింగ్ చేసుకుంటే 10% వరకు డిస్కౌంట్ కూడా మళ్ళీ ప్యాకేజీలో పొందేటువంటి సౌకర్యాన్ని కూడా ఆర్వి ట్రావెల్స్ కల్పిస్తూ ఉంది. కాబట్టి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద నెంబర్స్ డిస్ప్లే అవుతూ ఉన్న బెంగళూరు, వారణాసి అన్ని ప్రాంతాల్లో ఆర్వి ట్రావెల్స్ కార్యాలయాలు పనిచేస్తూ ఉన్నాయి. ఒక ఫోన్ కాల్ ద్వారా 2025 మహాకుంభమేళలో మేము భాగం అవ్వాలి, 2025 సరస్వతి నది పుష్కరాలు విత్ చార్ధామ్ యాత్ర మేము చేయాలి అన్నటువంటి మీ యొక్క ఆకాంక్షని, కోరికని మాతో షేర్ చేసుకొని మీకు సేవ చేసేటువంటి, మీకు సర్వీస్ చేసేటువంటి భాగ్యాన్ని మాకు కల్పించాలి అని చెప్పేసి మనపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి భక్తులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మహాకుంభమేళ అండ్ సరస్వతి నది పుష్కరాలు మీ సంస్థ, మీ ఆత్మీయ సంస్థ, మీకందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉండేటువంటి సంస్థ, మీరు పెట్టేటువంటి ప్రతి రూపాయికి న్యాయం చేసేటువంటి సంస్థ మీ ఆర్వి ట్రావెల్స్. కాబట్టి ముందస్తుగా బుకింగ్ చేసుకొని మీ యొక్క ప్రయాణాన్ని మంచిగా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరొక కార్యక్రమంతో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. నమస్కారం.